నమస్కారం. నేను చందు. మేటి కొలువుల మార్గం ఏఎఫ్ క్యాట్ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రివిధ దళాల్లో వాయుసేనదే విశిష్ట స్థానం. రక్షణ రంగంలో ఉద్యోగాలు ఆశించే వారిలో ఎక్కువ మంది ఎయిర్ ఫోర్స్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగం కావాలనుకున్న వారికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ఏఎఫ్ క్యాట్ ముఖ్యమైనది. ఈ పరీక్షను వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో విజయవంతమైన వారికి ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగంలోకి అవకాశం ఇస్తారు. సాధారణ డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో మహిళలు, పురుషులు కూడా పోటీ పడవచ్చు. ఇటీవల వెలువడిన ఏఎఫ్ క్యాట్ 2024 సెకండ్ ఫేజ్ వివరాలు చూద్దాం. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్ క్యాట్ రాసి విజయవంతమైన వారు పైలట్, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో లెవెల్ 10 వేతన శ్రేణితో 1,00,000కు పైగా వేతనం అందుకోవచ్చు. ప్రతి 6 నెలలకు ఈ ప్రకటన వెలువడుతుంది. దీన్ని లక్ష్యంగా చేసుకున్నవారు గరిష్ట వయసు గడువులోపు కనీసం 6 సార్లైనా రాసుకోవచ్చు. ముందు నుంచి ప్రిపేర్ అయితే తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావచ్చు. పరీక్ష ఉమ్మడిగా ఉంటుంది. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు మాత్రం ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ ఈకేటీ అదనం. రాత పరీక్షలో అర్హులకు స్టేజ్ 1, స్టేజ్ 2 అవకాశం ఇస్తారు. అందులోనూ నెగ్గితే ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. ఎంపికైన పోస్టు విభాగం ప్రకారం వీరిని శాశ్వత లేకపోతే 14 ఏళ్ల పాటు కొనసాగే తాత్కాలిక ప్రాతిపాదికన విధుల్లోకి తీసుకుంటారు. మరి పరీక్ష ఎట్లుంటుంది అని అంటే ఆన్లైన్లో 300 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు, సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు జవాబుకు 1 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలిటరీ ఆప్టిట్యూడ్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలో, మిగిలినవి డిగ్రీ స్థాయిలో ఉంటాయి. వెబ్సైట్లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉంచారు. పరీక్షకు ముందు ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ అందుబాటులోకి వస్తుంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ ఈకేటీ రాయాలి. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున. వీటికి 150 మార్క్స్ ఉంటాయి. దీంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2 మళ్ళా ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు స్టేజ్ 1 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఏఎఫ్ఎస్పి నిర్వహిస్తుంది. స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో ఆఫీసర్ ఇంటెలిజెన్స్, రైటింగ్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ ఉంటాయి. చిన్న అసైన్మెంట్లు, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపుతారు, దాన్ని విశ్లేషించాలి. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2లో సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్, అవుట్డోర్ ఇంటరాక్టివ్ గ్రూప్ టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాన్ని గమనిస్తారు. అనంతరం ముఖాముఖి ఉంటుంది. ఈ దశలన్నీ దాటిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సమస్యలు లేని వారిని శిక్షణకు పిలుస్తారు. సిలబస్ ఏంటిది మరి ఎట్లుంటుంది అని అంటే ఏ విభాగం ఎలా అంటే జనరల్ అవేర్నెస్, చరిత్ర, క్రీడలు, భూగోళ శాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమాన అంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్య శాస్త్రంలోని ప్రాథమిక స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. ఎక్కువ ప్రశ్నలకు సాధారణ అవగాహనతో జవాబు గుర్తించవచ్చు. హై స్కూల్ సోషల్ సైన్స్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన అంశాల్లో అంటే కరెంట్ అఫైర్స్లో నియామకాలు, అవార్డులు, క్రీడలు, ఎన్నికల ఫలితాలు, పుస్తకాలు, రచయితలు, రక్షణ రంగంలోని తాజా పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పరీక్ష తేదీకి 9 నెలల ముందు వరకు జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. వెర్బల్ ఎబిలిటీ, కాంప్రిహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల భాషలో అంటే ఇంగ్లీష్లో అభ్యర్థికి ఏ మేరకు అవగాహన ఉందో పరిశీలిస్తారు. హై స్కూలు, ఇంటర్ స్థాయిలోని ఇంగ్లీష్ గ్రామర్కు బాగా చదివితే ఎక్కువ మార్కును పొందొచ్చు. న్యూమరికల్ ఎబిలిటీ సగటు, లాభ నష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తులు, సాధారణ వడ్డీ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హై స్కూలు గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదివి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే అంటే ప్రాక్టీస్ చేస్తే ఈ విభాగంలో విజయవంతం కావచ్చు. రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్లో వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ అంటే మెంటల్ ఎబిలిటీ,
అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ తర్కంతో ముడిపడి ఉంటాయి. బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ని సాధన చేసి విభాగంలో రాణించవచ్చు. ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, ఇందులో సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. బీటెక్ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే సరిపోతుంది. ఎక్కడ కోచింగ్ ఇస్తారు, శాలరీస్ ఎంత ఉంటాయి అంటే జూలై 2025 నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ విభాగాల్లో సుమారు 62 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగాలకు 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తరబేదునిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్కు ఎంపికైన వారికి ముందు 6 నెలలు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం ఫైటర్ పైలట్, ట్రాన్స్పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్లుగా విడదీసి 2 దశల్లో శిక్షణ ఇస్తారు. దుండిగల్, హకీంపేట, బీదర్, హెలాంకల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణలో నెలకు 56,100 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన వారికి 56,100 మూల వేతనంతో లభిస్తుంది. డిఏ, హెచ్ఆర్ఏ, పలు అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలిటరీ సర్వీసెస్ పే ఎంఎస్పీలో భాగంగా ప్రతి నెలకు 15,500 చెల్లిస్తారు. పైలట్లకు 25,000 ఫ్లయింగ్ అలవెన్స్, టెక్నికల్ బ్రాంచ్ల వారికి టెక్నికల్ అలవెన్స్ అదనంగా అందుతాయి. అన్నీ కలిపి సుమారు 1,00,000కు పైగా వేతనం లభిస్తుంది. ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. మరి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఫ్లయింగ్ బ్రాంచ్, ఎన్సీసీ, స్పెషల్ ఎంట్రీ. ఈ పోస్టులకు 60% మార్క్స్ తోటి ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ లేకపోతే +2లో మ్యాథ్స్, ఫిజిక్స్లో 50% మార్క్స్ చొప్పున మార్కులు తప్పనిసరి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. వయసు జూలై 1, 2025 నాటికి 20 నుంచి 24 ఏళ్ళ లోపు ఉండాలి. జూలై 1, 2005 మధ్య జన్మించిన వాళ్ళ వరకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటే మరో 2 ఏళ్ళు మినహాయింపు పొందవచ్చు. ఎత్తు కనీసం 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్, ఇందులో ఏరోనాటికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పోస్టులున్నాయి. సంబంధిత లేకపోతే అనుబంధ బ్రాంచీల్లో 60% మార్క్స్ తోటి బీటెక్, బీఈ పూర్తి చేసిన వారు వీటికి అర్హులు. ఇంటర్ లేకపోతే +2లో ఫిజిక్స్, మ్యాథ్స్లో 50% మార్క్స్ తప్పనిసరి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్లో ఇందులో వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటీరియాలజీ విభాగాల్లో పోస్టులున్నాయి. వెపన్ సిస్టమ్ ఖాళీలకు ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్లో 50% మార్క్స్తో పాటు ఏదైనా డిగ్రీలో 60% మార్క్స్ ఉండాలి, అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ పోస్టులకు కనీసం 60% మార్క్స్ తోటి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అకౌంట్స్ పోస్టులకు 60% మార్క్స్ తోటి బీకామ్, బీబీఏ, సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ, బీఎస్సీ ఫైనాన్స్ కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఖాళీలకు ఏదైనా పీజీలో 50, యూజీలో 60% ఉండాలి. మెటీరియాలజీ విభాగానికి బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్లతో 60% మార్క్స్ లేదా నిర్దేశిత బ్రాంచ్లో 60% మార్క్స్ తోటి బీటెక్, బీఈ అవసరం. అన్ని విభాగాలకు ఇంటర్ చదివి ఉండడం తప్పనిసరి. అన్ని పోస్టులకు ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జూలై 1, 2025 నాటికి 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. జూలై 2, 1999, జూలై 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఈ 2 పోస్టులకు పురుషులు 157.5, మహిళలు 152 సెంటీమీటర్స్ ఎత్తు తప్పనిసరి. ఖాళీలు అన్ని విభాగాల్లో 304 ఉన్నాయి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ పోస్టులు వీటికి అదనం. ఆన్లైన్ దరఖాస్తుల గడువు జూన్ 28, ఫీజు 550 విత్ జీఎస్టీ. పరీక్ష తేదీలు ఆగస్టు 9, 10, 11. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాదు, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఉన్నాయి. వెబ్సైట్ cfcat.cdac.in. మరి సక్సెస్ కోసం ఏమి చేయాలి, విజయం కోసం ఏమి చేయాలి అంటే ప్రకటనలోనే సిలబస్ వివరాలు వెల్లడించారు. వాటిని పరిశీలించి ఆ అంశాలని బాగా చదవాలి. ముందుగా అన్ని విభాగాల్లోనూ ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అనంతరం విభాగాల వారి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ పేపర్స్ సాధన చేయాలి. పాత ప్రశ్న పత్రాలను గమనించాలి. ప్రశ్నల స్థాయి, అంశాల వారి లభిస్తున్న ప్రాధాన్యాన్ని గ్రహించి సన్నద్ధతను పరీక్షకు
అనుగుణంగా మలుచుకోవాలి. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధించాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెనుకబడుతున్న అంశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. మార్క్ టెస్టుల్లో నిలకడగా 60% మార్క్స్ పొందితే అధ్యయనం బాగున్నట్లే లెక్క. విజయం దిశగా అడుగులేస్తున్నారని భావించవచ్చు. పరీక్షలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరిలోనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని వాటిని వదిలివేయాలి అని క్లియర్గా మెన్షన్ చేసారు. గుర్తుపెట్టుకోండి. అపనంగా వస్తాయి కదా, ఏం కాదు, రాకపోతుందా అని గుడ్డిగా చీకట్ల బాల్నేయద్దు, రాయేయద్దు. గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చినాయి ఆన్సర్లు పెట్టాలన్నమాట. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్ ఏఎఫ్ క్యాట్, మేటి కొలువుల మార్గం ఏఎఫ్ క్యాట్. ఇది ఈరోజు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.